I invite our newly elected college representative Ajay from D2 to speak some words. Respected faculty members and my dear students and my friends, good afternoon everyone. This is Ajay. I am here to speak about few lines about India's changing image on international platform. As we know, in the recent times, India is undergoing significant changes in the international platform. It is evolving as a global player. మనం చూసుకుంటే ఎకనామికల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ మన ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది కదా. 5th లార్జెస్ట్గా ఎకానమీగా ఉంటూ ఇప్పుడు ప్రెజెంట్ మనకున్న నేమ్ అండ్ ఫేమ్ మనకు ఆల్రెడీ తెలిసింది. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే 2027కి వచ్చేసరికల్లా మన ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతుందని చెప్పి, ఇంకా 5 ట్రిలియన్ లైన్ని రీచ్ అవుతుందని చెప్పి ఎకానమీకి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అలాగే మనం చూసుకుంటే మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా చాలా మన ఇనిషియేటివ్స్ తీసుకుంటే ఎలాగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఇంకా ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా మన గవర్నమెంట్ తీసుకుని వస్తుంది. దీంట్లో మనం రీసెంట్గా చూసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే సెమీకండక్టర్స్ మనం వేరే ఒక కంట్రీస్తో కొలాబరేట్ అవుతున్నాం. ఎలాగైతే తైవాన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 92% ఆఫ్ ద సెమీకండక్టర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ తైవాన్. ఏంటంటే మన ఈ యొక్క తైవాన్ కంట్రీతో కొలాబరేట్ అయ్యి మనం రీసెంట్గా న్యూస్ పేపర్లో చూసుకుంటే గుజరాత్లో ఈ యొక్క ఇయర్ ఎండింగ్ లోపు మన ఒక ఇండస్ట్రీ అయితే సెమీకండక్టర్ ఇండస్ట్రీ అయితే గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాం. తర్వాత మనం ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో మన డిప్లొమాటిక్ టైస్ పరంగా కానీ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫోరంలో వచ్చేసి మనం వేరియస్ ప్లాట్ఫామ్స్లో మన యొక్క ఉన్న ప్రాబ్లమ్స్, గ్లోబల్ ఛాలెంజెస్ గురించి కానీ మనం అడ్రస్ చేస్తున్నాం. అలాగైతే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ G20 కానీ, బ్రిక్స్ కానీ, ఆసియాన్ కానీ, ఈ యొక్క ప్లాట్ఫామ్స్లో మనం ఇండియా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఒక బార్డర్ ఇష్యూస్ కానీ, ఇన్సర్జెన్సీస్ కానీ, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్టర్నల్గా కూడా ఉన్నాయి. అలాగే ఈ యొక్క బిగ్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో మన యొక్క ఇండియా పార్టిసిపేట్ చేస్తూ మనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. అలాగే కొత్త ఇనిషియేటివ్స్ క్లైమేట్ చేంజ్ గురించి కానీ కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటుంది. రీన్యూబుల్ ఎనర్జీ గురించి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి ఇండియా వచ్చేసి ఈ యొక్క దీని గురించి అడ్రస్ చేసింది. అలాగే COP33 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఈ COP33 కూడా మన ఇండియాలో హోస్ట్ చేస్తున్నామని చెప్పి G20 మనం రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ G20 18th సమ్మిట్ మన ఇండియాలో జరిగింది. ఇట్స్ ఫస్ట్ టైం. ఇట్స్ వెరీ హానర్ టు ఇండియా టు హోస్ట్ ద G20 ఇంటర్నేషనల్ ఫోరమ్స్ అనే కాదు, మనకున్న ఛాలెంజెస్ని మన ఇండియా ఎలా అడ్రస్ చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే మన ఇండియా ఒక సిగ్నిఫికెంట్ ప్లేస్కి చాలా ఫేమస్. అదేంటో చెప్పగలరా నాకు? ఎవరు అంటున్నారు? ఇప్పుడు తాజ్మహల్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది మామూలుగా? లవ్. చూడండి, ఇప్పుడు వరకు నేను ఎంతసేపు చెప్పాను, ఒక్కరు కూడా విన్నా. మా D2 బాయ్స్ వినలేదు, D1 వాళ్ళు వింటలేదు. నేను లవ్ అనగానే ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్కరు ఫేస్ బ్రష్ అవుతున్నాయి ఫుల్గా. నా కాదు, ఫేసెస్ అది బ్లష్ అవుతున్నాయి. తెలిసిందే, మన తాజ్మహల్ ముఘల్ టైమ్స్లో కట్టారు. ఎవరు కట్టారు? షారూఖ్ ఖాన్ కట్టాడు. షారూఖ్ ఖాన్ సమంత గురించి కట్టాడు. అది నీకు తెలీదు. అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్, మనం ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్గా మనకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ యొక్క ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తూ మనం ముందుకు ఫార్వర్డ్గా మన యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మనం ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేసుకుంటేనే ఇంటర్నేషనల్ రిలేషన్స్ చక్కగా చూసుకొని మనం చేసుకుంటూ ఉంటే అప్కమింగ్ ఫ్యూచర్లో మన ఇండియా కూడా ఈ యొక్క డెవలపింగ్ స్టేజ్ నుంచి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం డెవలపింగ్ స్టేజ్ కానీ ఈ యొక్క ట్రాన్సిషన్ నుంచి డెవలప్డ్ స్టేజ్కే ఎదుగుతుంది. మన ఈ యొక్క ఇనిషియేటివ్స్ కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ తీసుకుంటే డెవలపింగ్ నుంచి డెవలప్డ్ నేషన్స్కి ఎదుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.